ఈ రోజు మనం తులసి చందు గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగానే చెప్తున్నా, ఈ వీడియోలో 18+ అలాంటివి ఏమి ఉండవండి. ఇయర్ ఫోన్స్ లేకుండా కూడా మీరు దర్జాగా చూడొచ్చు. గతంలో ఈ అక్క మీద మనం 50 షేడ్స్ అని ఒక వీడియో దింపాం. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది, తర్వాత చూడండి. ఇప్పుడు ఆ వీడియోకి ఈ వీడియోకి అస్సలు సంబంధం లేదు. ఈ అక్క చేసిన ఒక తిక్క వీడియో మీద ఆడియో రియాక్షన్ మాత్రమే ఈ వీడియో. దయచేసి ఒకవేళ ఈ వీడియో నువ్వు చూస్తుంటే సీరియస్ గా తీసుకోకక్క. సరే, మరి ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దామా? మ్యాటర్ లోకి వెళ్తే, రీసెంట్ గా ఈ అక్క ఒక వీడియో చేసింది. చిరంజీవి వారసత్వ సెలబ్రేషన్స్ వెనుక అనే టైటిల్ పెట్టింది. జీరో సివిక్ సెన్స్, వీళ్ళకి కావాలి మంగపతి అనే తమ్నైల్ కూడా పెట్టింది. ఇవన్నీ చూసి అక్క జర్నలిస్ట్ కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్స్ తో వచ్చే ఉంటది అని అనుకున్నాను. కానీ తర్వాతే అర్థమైంది అక్కకి మగపిల్లలంటే చిన్న చూపు అని. పెద్ద విషయం, ఎందుకంటే చిరంజీవి గారికి వారసుడిగా మగబిడ్డ పుట్టడం ఈ హడావుడి మొత్తానికి. క్లిప్స్ ఎక్కువసేపు ప్లే చేయలేను కాబట్టి మాక్సిమం నేనే చెప్పడానికి ట్రై చేస్తాను. రీసెంట్ గా రామ్ చరణ్ ఉపాసనకి ట్విన్స్ పుట్టారు. ఫ్యామిలీ హ్యాపీ, ఫ్యాన్స్ కూడా హ్యాపీ. అయితే కొంతమంది ఫ్యాన్స్ హాస్పిటల్ దగ్గర తేట పనులు చేశారు. మీ అందరికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం అయితే మనం ఒక వీడియో చేసాం, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది, వెళ్ళి చూడండి. అక్క కూడా ఈ తేట ఫ్యాన్స్ చేసింది తప్పే అంటూ మాట్లాడింది. ఓకే, ఇక్కడ అక్కని అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. కాకపోతే అక్క ఇంకొంచెం స్టెప్ ముందుకొచ్చి అప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు చేసిన చిరంజీవి గారి వారసత్వ వీడియోలో మిక్స్ చేసి గ్రైండర్ పట్టింది. రామ్ చరణ్ చుట్టుముట్టిన ఫ్యాన్స్ ని చూస్తే మీకు యాక్టర్ శివాజీ మొన్న మధ్య చేసిన కామెంట్స్ గుర్తుకొచ్చాయి. ఆహా, ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లుంటే వెళ్ళి చైనా ఓడికి చెప్పుకోండి అక్క. వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వింటారు. పాయింట్ ఏంటంటే, శివాజీ గారు ఏ ఉద్దేశంతో చెప్పారో అందరికీ తెలుసు. ఆడపిల్లల్ని మంచిగా బట్టలు వేసుకోండి అమ్మా అని మాత్రమే చెప్పాడు. అంతేగాని మీరు ఖచ్చితంగా ఈ బట్టలు వేసుకోవాలి, వేసుకోకపోతే ఊరుకోను అని డిమాండ్ చేయలేదు. సో సజెషన్ ఇవ్వడానికి డిమాండ్ చేయడానికి చాలానే తేడా ఉంటది. మీ నాన్నగారునో మీ హస్బెండ్ నో అడిగక్క వాళ్ళు కూడా ఇలానే చెప్తారు. మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, కానీ వేసుకున్నాక ఇబ్బంది పడద్దు అని మాత్రమే చెప్తారు. వాళ్లే కాదు, ఆడపిల్ల మీద రెస్పెక్ట్ ఉన్న ప్రతి ఒక్కడు మంచిగానే వేసుకోండి, తీసుకుని తిరగొద్దు అని చెప్తాడు. అక్కడ దాకెందుకక్క, నీ వీడియోలో చాలా తప్పులుంటాయి కాబట్టి దాని మీదే వీడియోలు చేస్తారు. అంతేగాని నీ డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఎవరైనా మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడితే జనాలు చూస్తూ ఊరుకుంటారా? ఎందుకంటే నువ్వు చాలా చక్కగానే ఉంటావు కాబట్టి. పెట్టుకుని ఇప్పుడు ఇంత హడావిడి చేశారు. ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మనోడు చరణ్ సరిగ్గా సరే ఇంకొక అబ్బాయి కనరా. ఇప్పుడు చిరంజీవి గారికి ఒక మనవడు పుట్టడం, అతనే వారసుడు అని చెప్పడం అక్కకి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఆల్రెడీ చిరంజీవి గారు ఒకసారి అన్నారు, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఈ లేడీస్ హాస్టల్లోకి ఒక మగపిల్లోడు కూడా వస్తే బాగుంటది అని హాస్యంగానే మాట్లాడారు. అంతేగాని ఆడపిల్లలు వారసురాళ్ళు కాదు, ఖచ్చితంగా మగపిల్లాడు పుట్టాలి, అతనే వారసుడు అని ఎప్పుడు చెప్పలేదే. అక్క మాత్రం క్లింకారా పుట్టినప్పుడు ఇంతలా సెలబ్రేట్ చేసుకోలేదు. అబ్బాయి పుట్టాడు కాబట్టి ఈ డబుల్ సెలబ్రేషన్స్ అని అంటుంది. వాళ్ళ దృష్టిలో అమ్మాయి వారసురాలు కాదు, కేవలం మగపిల్లాడు మాత్రమే. అమ్మాయిలు వారసురాళ్ళు కాదని ఎవరన్నారక్క? వాళ్ళ కూడా వారసురాళ్లే. అమ్మాయి పెళ్లి చేయడానికి వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య అప్పులు చేసి ఉంటారు కదా. పెళ్లయిన తర్వాత అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పిల్ల కష్టపడుతూ వీళ్ళ నాన్న వీళ్ళ అన్నయ్య చేసిన అప్పుల్ని తీర్చాలి. ఎందుకంటే పాపం వారసురాలు కదా. నువ్వు ఆ బాధ్యత గురించే చెప్పాలనుకుంటున్నావు కదక్క. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఒక పక్క అబ్బాయిలకి కొమ్ములున్నాయా, అమ్మాయిలు కూడా సమానమే అని వీడియోలు చేస్తారు. ఇంకో పక్క అమ్మాయిలకే కొమ్ములున్నట్టు వీడియోలు చేస్తారు. అందరినీ అనట్లేదు, అసలు మీలాంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో, మీ బిహేవియర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అబ్బాయి వారసుడా అమ్మాయి వారసురాలా ఇలాంటి వాటిల్లో కాదక్క పోటీ. విద్యారంగంలో, కళారంగంలో, క్రీడారంగంలో, ఐటీ రంగాల్లో ఇలా పనికొచ్చే వాటిల్లో పడాలక్క పోటీ. అక్కడ కూడా తొక్కేస్తున్నారు అంటే అప్పుడు ప్రూఫ్ తో మీలాంటి వాళ్ళు మాట్లాడాలక్క. అంతేగాని అతన్ని వారసుడు అంటున్నారు, తనని వారసురాలు ఎందుకు అనరు, ఇలాంటి ఇదే అక్క జర్నలిజం. మా కర్మ అది మనవాదంతో మగవాదంతో నిండిపోయిన మన సొసైటీ మైండ్ సెట్ అలాగే ఉంది. వాళ్ళకి అదే నేర్పించింది, వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. సినిమా వాళ్ళు కూడా వారసుడు అంటే మగబిడ్డ మాత్రమే అనేలాగా. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు అక్క. ఎప్పుడు చూసినా వ్యూస్ వచ్చేస్తాయి కదా అని వీడియోలు చేసేయడమే. చేసే వీడియోల్లో ఎంతవరకు నిజం ఉంది, ఇది ఎంతవరకు జనాల మీద ప్రభావం చూపిస్తుంది అని ఒక క్రాస్ చెక్ కూడా చేసుకోవే. మరి లేకపోతే ఆ ఎగ్జాంపుల్స్ ఏంటక్క? ఏదో చిరంజీవి గారికి అసలు ఆడపిల్లలంటేనే పడదు అన్నట్టు చెప్తున్నావు. లేదంటే నాకు మనవడు పుట్టేశాడు, ఆ ఇద్దరు ఆడపిల్లలు నాకు వద్దు, నేను వదిలేస్తున్నానని ఏమన్నా చెప్పాడా? లేదంటే ఇద్దరు ఆడపిల్లల్ని నువ్వు తీసుకెళ్లి పెంచుకో అని పర్సనల్ గా ఫోన్ చేసి ఏమన్నా చెప్పాడా? ఇంకా నయం, ఆడపిల్లలే పిల్లల్ని ఎందుకు కనాలి అనలేదు. తలకాయ ఎక్కడిట్టుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు. చివరిగా నీకు చెప్పేది ఏంటంటే, రాజుగారి మొదటి భార్య బాగుంటది అంటే రెండో భార్య బాగోదు అని కాదు. అలాగే అబ్బాయిని వారసుడు అంటే అమ్మాయిని తక్కువ చేసినట్టు కాదు. పశ్చిమ బెంగాల్లో దాడులు, దౌర్జన్యాలు, రేపులు, మర్డర్లు జరిగితే అక్క దాని మీద క్లారిటీ ఇవ్వదు. హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని చంపేస్తే అక్క నోరు కదలదు. బంగ్లాదేశ్ లో హిందువుల్ని కాల్చి చంపేస్తే అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అని అక్క కొట్టిపారేస్తది. కానీ మణిపూర్ లో స్థలాల కోసం, గంజాయి మొక్కల కోసం కొట్టుకు చేస్తే మాత్రం దేశంలో స్వాతంత్రం లేదు అని గొంతు చించేసుకుంటది. ముంబై నడిబొడ్డులో నిలబడి ఈ దారులన్నీ కూడా పచ్చ రంగులో
లోకి తీసుకొస్తాను అంటే అవి కనిపించవు ఈ అక్కకి. అసదుద్దీన్ ఓవైసీ 10 నిమిషాలు ఇస్తే హిందువుల్ని ఊచకోత కోస్తా అని అంటే అవి కూడా ఈ అక్క కళ్ళకి కనిపించవు. రామాలయం నిర్మిస్తే హిందువుల్ని టెర్రరిస్టులు అన్నట్టు మాట్లాడిద్ది. చెప్పుకుంటే బాబోయ్ చాలానే రోతుంది. ముందు జర్నలిస్ట్ గా అలాంటి వాటి గురించి మాట్లాడక్క, అంతేగాని ఇలాంటి చిల్లర టాపిక్స్ మీద చిల్లర వీడియోలు చేయటం మానే. అక్క, ఒకవేళ నువ్వు నా వీడియో చూస్తున్నట్లయితే కోపం పెంచేసుకోకుండా కూల్ గా కూర్చుని వీడు చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ కొట్టండి మామ. ఇంకా నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.